వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోయెను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని వైపు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది. వెలుగు ఫలము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని ముఖము చూచినప్పుడు మనకు ఒక గొప్ప ప్రశాంతత కలుగుతుంది. మనుషులను, పరిస్థితులను, మనకున్న సామర్థ్యతను, మన బలాన్ని, మన జ్ఞానాన్ని చూసుకున్నప్పుడు మనకు ఆందోళన, కలవరము, భయము, ఏదో తెలియని అసహనము, కృంగుదల కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మానవుని యొక్క శక్తి క్షణికమైనది. మానవుని ఊపిరి నీటి మీద బుడగలాంటిది. ఇదేది కూడా శాశ్వతమైనది కాదు. అందుకే ఆందోళన. అన్నీ ఉన్నట్టున్నా ఏమవుతుందో, ఏమి నేను కోల్పోవాల్సి వస్తుందో అనే భయం. ఇటువంటి పరిస్థితుల్లో మనము కొనసాగుతూ దేవునికి, ఆయన కృపకు దూరమయ్యే కంటే కూడా యేసయ్య ముఖాన్ని మనం చూస్తూ దేవుని తట్టు మన కన్నులెత్తి, మన హృదయాన్ని ఎత్తి ఆయన వైపు చూడగలిగితే, నిదానించి ఆయనను మనము చూడగలిగితే, దేవునిపై దృష్టి నిలపగలిగితే మనకు నెమ్మది కలుగుతుంది, మనకు గొప్ప వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో పరిపూర్ణమైన ఆనందము కలుగుతుంది. అట్టి కృపలో ప్రభు మనలందరినీ నిలిపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మీ తట్టు చూసినప్పుడు మాకు ఎంత గొప్ప సంతోషము, ఘనత, గౌరవం కలుగుతుందో. మనుషుల వైపు చూసి అనేకసార్లు కృంగిపోయి, అసహనముతోనూ నలిగిపోయి, ఆందోళనతోనూ కలవరము చెందుతున్న పరిస్థితులు ఎన్నో. మమ్మలను మేము నమ్ముకొనుట కాదు కానీ మీ శక్తిని, మీ బలమును, మీ ఖ్యాతిని మేము గుర్తించగలిగి, ఆధారపడగలిగి, మీ ముఖమును చూస్తూ కొనసాగి గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీపై ఆధారపడుతూ మీ శక్తిని పొందుకొని నడిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.